సంక నాకించేశారు కదరా టీం మొత్తాన్ని. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఓడిపోయినా సొంత గ్రౌండ్లో గెలుస్తాంలే అన్న ధీమా ఉండేది. ఈ రోజుతో అది కూడా పోయింది. పోటీ పడి మరి మీరు అవుట్ అయిన తీరు చూసి కావ్యపాప కళ్ళల్లో టపటపా నీళ్ళొచ్చేశాయి కదరా. ఈ ముంబై బౌలింగ్ బాగా స్ట్రాంగ్ ఉంది కమిన్స్. వాళ్ళు బాల్ పట్టుకుని ఉరుక్కుంటూ వస్తుంటేనే నాకు చెమటలు పట్టేశాయి. నీకు దంచడం చేతకాక వాళ్ళ బౌలింగ్ బాగుంది, బొంగు బాగుంది అని సోది చెప్పకు. ఫస్ట్ ఆ ఇషాన్ గారిని పిలవంట్రా. వాడు మిస్సింగ్ కమిన్స్. ఎప్పుడైతే రీప్లేలో బ్యాట్ను తాకలేదని తెలిసిందో అప్పటి నుంచి జంప్ వాడు. క్లాసెన్, నువ్వు వెళ్ళి వాడెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టేసి మరి ఇక్కడికి ఈడ్చుకురా. ఈరోజు వాడికి గట్టిగా ఉంది నా చేతిలో. ఓకే కమిన్స్, ఈ లోపు నువ్వు ఈ మిగిలిన వాళ్ళకి కాస్త గడ్డి పెట్టు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, మిమ్మల్ని దేంతో కొట్టమంటారు? ఈరోజు ఉప్పల్ను షేక్ చేద్దామనుకున్నా అన్న, కానీ ఆ బోల్ట్ గాడు బుల్లెట్ దింపితే నువ్వు ఆ హెడ్ గాడు షేక్ అయిపోయారు. అంతేనా? అంతే అన్న, అంతే. కరెక్ట్ టైంలో చేతులు ఎత్తేయడానికి రెడీగా ఉంటారేంట్రా మీరు? ఒరే హెడ్గా, నిన్ను నమ్ముకొని ఐపీఎల్ ఆడడం కంటే బయట బ్రెడ్ ఆమ్లెట్లు అమ్ముకోవడం బెటర్ తెలుసా? బ్రెడ్ ఆమ్లెటా? అబ్బా, ఎంత మంచి ఐటెం గుర్తు చేసావు కమిన్స్. వెళ్ళి తినేసి వస్తా నాగు. డిస్కషన్ మధ్యలో వెళ్ళి తినొస్తా అంటావేంట్రా? నీ బొక్కలో డిస్కషన్ ఎప్పుడూ ఉండేదే కదా. అయినా ఓడిపోయాక ఈ తొక్కలో డిస్కషన్తో వచ్చేదేముంది? మాకు తలనొప్పి తప్ప. ఓడిపోయామన్న బాధ లేదు, గెలవాలన్న కసి అంతకన్నా లేదు. మిమ్మల్ని భరించే కంటే బ్యాగ్ సర్దుకుని నేనే ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం బెటర్ రా. ఇంత చిన్న విషయానికి ఆస్ట్రేలియా దాకా పోవడం ఎందుకన్నా? కెప్టెన్సీ మానేసి యాజ్ ఏ ప్లేయర్గా ఆడితే సరిపోతుంది కదా. అంటే మనం ఓడిపోవడానికి నా కెప్టెన్సీయే కారణం అంటావారా? మరి ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి, అవతల టీం బౌలర్లకు ఉచ్చపోయించండి అని చెప్పింది నువ్వే కదా. అలా కొట్టి గెలిచినప్పుడేమో ఇది మా గేమ్ ప్లాన్ అని గొప్పగా చెప్పుకున్నావు. ఓడిపోతేనేమో మా మీద తోసేస్తున్నావు. ఇప్పుడు నాకు సినిమా మొత్తం అర్థమైందిరా. మీకు ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చి నేను తప్పు చేశాను. ఎస్, ఐ డిడ్ ఎ మిస్టేక్ రా. చూసావా, తప్పు ఒప్పేసుకున్నావు. మమ్మల్ని ఒక్క మాటన్నా ఊరుకునేదే లేదు. నేను అనాల్సిన అవసరం ఏం లేదురా. ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి. మన మీద జోకులు చూసారంటే మీకు నిద్ర కూడా పట్టదు. అందుకే కదా ఈ మంత్ మొబైల్ డేటానే రీఛార్జ్ చేసుకోలేదు, ఓన్లీ కాల్ ఆప్షన్ వేసుకున్నా. మంచి ప్లానింగ్తో ముందుకు పోతున్నారా. ఇవన్నీ కావ్య పాపకు తెలియక పాపం మేకప్ వేసుకుని వచ్చి గ్యాలరీలో కూర్చుంటుంది. కమిన్స్, ఇదిగో ఇషాన్ గారిని పట్టుకొచ్చాను. మెల్లిగా మన ఎస్ఆర్హెచ్ బస్ ఎక్కి లాస్ట్ సీట్లో దాక్కున్నాడు. అరే ఇషాన్, నీకు ఒక్కటే ప్రశ్నరా, నువ్వెలా అవుట్ అయ్యావురా? ఎలా ఏంటి? కీపర్ క్యాచ్ పడితే అవుట్ అయ్యాను. బాల్ బ్యాట్కు తగిలిందా? తగిలితేనే కదా ఎంపర్ అవుట్ ఇచ్చాడు. ఎంపర్ అవుట్ ఇచ్చేదాకా నువ్వెక్కడ ఆగినవురా? నీకు నువ్వే అవుట్ ఇచ్చుకొని వెళ్ళిపోతుంటే వీడికి ఏదో అర్జెంట్ ఉందని ఎంపర్ కూడా అవుట్ ఇచ్చి పడేశాడు. అవుట్ అయ్యాక క్రీజ్ నుండి వెళ్ళిపోవడం ఒక బ్యాటర్గా నా బాధ్యత. నేను చిన్నప్పటి నుంచి అంతే, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నేను. గ్రౌండ్లో కీపర్కు సౌండ్ రాలేదు, బౌలర్కు సౌండ్ రాలేదు, ఆఖరికి ఎంపర్కు కూడా సౌండ్ రాలేదురా. నీ ఒక్కడికే ఎలా వచ్చిందిరా? వాళ్ళందరి చెవులకు వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయన్న. వెళ్ళి మంచి ఈఎన్టీ డాక్టర్కు చూపించుకోమని చెప్పండి. మరి స్నికోమీటర్ కూడా కనిపెట్టలేకపోయింది కదరా ఆ సౌండ్ను. అంటే టెక్నాలజీకి కూడా దొరకని సౌండ్ నీ చెవులకు మాత్రమే వినిపించింది, అంతేనా? అంతే అంతే. ఆ టెక్నాలజీకి కూడా వైరసో గీరసో పట్టిందేమో. యాంటీవైరస్తో కాస్త క్లీన్ చేసుకుంటే బెటర్. లేదంటే అమాయకులు బలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతగా బరితెగించాక నేను చెప్పేది ఏమీ లేదురా. నువ్వు ఆడింది హైదరాబాద్ కా ముంబై కా అని బయట జనాలు గోల చేస్తున్నారు. వెళ్ళి వాళ్ళకే సమాధానం చెప్పుకోరా. నేను ఫెయిర్గా ఆడినా, ఎవ్వరికి భయపడేదే లేదు. ఫెయిర్ అంటే గుర్తొచ్చిందిరా, ఫెయిర్ ప్లే అవార్డు కోసం ఏమైనా ట్రై చేస్తున్నావా ఏంటి? అది టీంకి ఇస్తారా బాబు, ప్లేయర్కు సపరేట్గా ఇవ్వరు. నా వల్ల టీంకు అవార్డు వస్తే మంచిదే కదన్నా. నిన్ను 7 ఏళ్ళు భరించిన ఎంఐ ఈసారి బయటకెందుకు వదిలారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. నమస్తే కమిన్స్. మీ టీం కోసం మండి బిర్యానీ, పుల్లారెడ్డి స్వీట్సు, అమూల్ ఐస్ క్రీమ్సు, నైట్ చిల్లవడానికి బాటిల్సు, మొత్తం ఒక రెస్టారెంట్నే తెచ్చి పడేసా. ఎందుకు హార్దిక్, ఈరోజు నీ బర్త్డేనా? ఇది బర్త్డే ట్రీట్ కాదు బ్రో. మమ్మల్ని ప్లే ఆఫ్స్కు పంపడానికి మీ ఎస్ఆర్హెచ్ చేసిన కృషికి నేను ఇచ్చే స్మాల్ గిఫ్ట్. 7-8 ప్లేస్లలో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని టాప్ 3లోకి చేర్చిన క్రెడిట్ మీదే. మాకే పార్టీ వద్దు హార్దిక్. అవన్నీ తీసుకెళ్ళి టేబుల్లో టాప్ 3కి చేరినందుకు మీరే కుమ్మేసుకోండి. ఊకో కమిన్స్, మీకు రన్స్ కొట్టడానికి మొహమాటమే, తిండి తినడానికి మొహమాటమే. మీ రేంజ్కు మీరు ఆ సిఎస్కేతోనో ఆర్ఆర్తోనో పోటీ పడండి, గెలుస్తారు. సరేలే, మీ మీద 2 సార్లు ఓడిపోయాం కదా, నువ్వేమైనా అంటావు. నీ టైం నడుస్తుంది, నా టైం పడుకుంది.
నీ టైం పడుకోలేదు కమిన్స్, మీ వాళ్ళే దగ్గరుండి జోలపాట పాడి మరీ పడుకోబెట్టేశారు. మా వాళ్ళేమో నా టైంను పరిగెత్తిస్తున్నారు. ఏం చేద్దాం, ఆ బోల్ట్ లాగో బుమ్రా లాగో మాకు ఓ బౌలర్ ఉండి ఉంటే నేను ఎగిరేవాడిని. కొనుక్కోండి బ్రో, ఆక్షన్లో కొనుక్కోండి, ఎవరొద్దన్నారు. బ్యాటింగ్ మీద మోజుతో మొత్తం బౌలింగ్ విభాగాన్ని పండబెడితే ఇట్లాగే ఉంటుంది టీం పరిస్థితి. సరేలే, మా వాళ్ళతో నేను ఇంకా మాట్లాడుకోవాలి, నువ్వు వెళ్తే నేను సంతోషిస్తా. సరేలే, పుండు మీద కారం చల్లేంత మనసు లేనోని కాదులే, నేను వెళ్తున్నా, బాయ్. ఒరే అభినవ్, క్లాసెన్, మీ ఇద్దరికి దండంరా. మీరు కానీ ఈరోజు ఆడకుంటే ఉప్పల్లో ఎస్ఆర్ఎస్ ఇజ్జతు ఇంకా ఘోరంగా పోయేది. నన్ను కొన్నందుకు టీంకు కష్ట సమయంలో ఉపయోగపడ్డాను కదన్నా, అందుకు చాలా హ్యాపీ అన్నా. నువ్వు సిక్సులు కొడుతుంటే కావ్య పాప లేచి నిలబడి మరీ క్లాప్స్ కొట్టి నిన్ను ఎంకరేజ్ చేసింది. ఎందుకో తెలుసా? ఎందుకన్నా? తోపులమని బిల్డప్ ఇచ్చే వాళ్ళకంటే నువ్వు చాలా బెటర్ అని. కనీసం ఇది చూసైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వైతే ఇలాగే ఆడు, జట్టుకు ఉపయోగపడు. సరే అన్నా. ఒరే నితీష్, నువ్వు తెలుగోడు అయ్యుండి తెలుగు టీం ఇంతలా దిగజారిపోతుంటే కాపాడటానికి నీ వంతుగా ఏం చేయడం లేదేంట్రా? ప్రతి మ్యాచ్ ఆడదామనే వస్తున్నా, కాకపోతే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగి అవుట్ అయిపోతున్నా. నిన్నేమీ అనన్రా, లోకల్ ప్లేయర్గా నీకు నాకన్నా ఎక్కువగా బాధ్యత ఉండాలి. ఇక నీ ఇష్టం రా బాబు. ఎస్ఆర్హెచ్ టేబుల్లో ఇక ఆల్మోస్ట్ లాస్ట్ ప్లేస్కి వచ్చేసిందిరా. ఆరెంజ్ ఆర్మీకి సారీ చెప్పడం తప్ప ఇక మనం పీకేది ఏమీ లేదు. రోహిత్ అన్న, కంగ్రాట్స్. అప్పుడిప్పుడు 2016లో కొట్టావంట బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు. మళ్ళీ ఇప్పటికి కుదిరింది. నేను మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ రోహిత్ రా. ఇక నువ్వు రెచ్చిపో, ముంబైకి తిరుగులేదు అన్నా. నువ్వు ఫామ్లోకి రావడం, బుమ్రా టీంలోకి రావడం, ఎంఐకి ఎక్కడ లేని బూస్ట్ దొరికింది. ఇక చూసుకో, కప్పు కొట్టే వరకు తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే.